గురువుల చేతిలో నాణ్యమైన గురువులు ఉండాలి. ఎవరైతే గురువు పొజిషన్ తీసుకున్నారో దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్ ది హిందూ ఆర్గనైజేషన్ మొత్తం. ఎంతసేపు మనం పొలిటీషియన్స్ పైన డిపెండ్ కాలేమో అట్లాంటి వాళ్ళు చేయలేరు కూడా. కానీ నిజానికి హిందువులు ఇంత గాఢ నిద్రలో ఉండడానికి ప్రధానంగా చూసినట్లయితే కొంత బాధ కలిగించే విషయం ఏంటంటే వినోద్ గారు, ఒక 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వినోద్ అనే పర్సన్ ఉన్నాడు, మహేందర్ అనేవాడు ఉన్నాడు. కట్టెలు కాలిపోయి మన బూడిది కూడా ఈ భూమి మీద దొరకకపోవచ్చు బహుశా. అంటే ఇప్పుడు బయట ఒక బంగ్లాదేశ్లో, ఒక ఆఫ్ఘనిస్తాన్లో, ఒక పాకిస్తాన్లో చూసినట్లయితే 40% ఉన్న హిందువులు 1% అయిపోవటం, 33% ఉన్న హిందువులు 3% అయిపోవటం. భారతదేశంలో కూడా చూసినట్లయితే చాపు కింద నీరులాగా హిందువు పోతానే ఉన్నాడు. నిజంగానే ఒక హిందువు బతకాలి అని అనుకుంటే మనకున్న దేశం ఒకటి భారతదేశం మాత్రమే. ఒక ఇస్లామిక్ సోదరులకు చూసినట్లయితే 33 దేశాలు, 40 దేశాలు ఉంటాయి. ఒక క్రిస్టియన్కి చూస్తే 50 దేశాలు ఉంటాయి. ఉన్న ఒకే ఒక్క దేశంలో హిందువుగా నిలకడగా నీ మతాన్ని నువ్వు కాపాడుకుంటూ